యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. దేవుని వాక్యంలో శత్రువుల గురించి చక్కటి మాట ఉన్నది. అదేంటంటే, మీ శత్రువులు అభావులగుదురు, అంటే కనబడకుండా పోతారు అని దానికి అర్థం. ఎప్పుడు మనం ఎప్పుడైతే దేవునికి ఇష్టంగా జీవిస్తామో, మరి పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తామో, అనవసరంగా మనకి ఎవరైనా శత్రువులు ఏర్పడితే కనుక, వాళ్ళ యొక్క అసూయ చేతనో దేని చేతనో శత్రువులు ఏర్పడినప్పుడు, ఆ శత్రువు మనకి హాని చేయాలని చూసినప్పుడు ఆ శత్రువుల్ని ఎతికినా కూడా కనబడరు. నీ శత్రువులు అభావులగుదురు అని దేవుని వాక్యంలో తేటగా ఉన్నది. అది ఒకటే కాకుండా వాని కత్తి వాని కడుపులోనే దూరును. అంటే మనకి ఏదైనా కత్తి తీసుకొచ్చి కీడు చేయని తలపెడితే కనుక, దేంతో కీడు చేయని తలపెడితే అదే వాడికి మీదకు వస్తుంది. అదొకటి జ్ఞాపకం చేసుకోండి. శత్రువు గురించి ఈ విధంగా మరి అనేకమైన చక్కటి దేవునికి అభయాలు మనకున్నాయి. ఇంకొకటి ఏముందంటే, ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన శత్రువుని సహితం మిత్రునిగా చేస్తాం కూడా దేవుని వాక్యం ఉంటుంది. అదే ఇక్కడ తెలుసుకోవాల్సింటే, కొన్నిసార్లు శత్రువు అంటే ఒకళ్ళ మిస్అండర్స్టాండింగ్తో శత్రు భావం వస్తే కనుక దేవుడు ఖచ్చితంగా వాళ్ళని మిత్రునిగా చేస్తాడు. ఖచ్చితంగా ఇంకొకడు మరి పశ్చాత్తాపం లేకుండా ఏమైనా సరే పగబట్టి చంపేయాలని చూసినప్పుడు మాత్రం దేవుడు వదిలిపెట్టాడు. వాడు కనబడకుండా పోతాడని దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుడు ఏదో ఒకటి చేసి చూపిస్తాడు అనమాట. మనకు తెలియదు కూడా వార్త అంతా మరి పవర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తుని విశ్వసించండి. యేసుక్రీస్తు నమ్ముకోవటం అంటే చేతకంతనం కాదు. ఆయన అనేక అభయాలు ఇచ్చాడు. శత్రువులు ఉంటే శత్రువులు సంగతి చూసుకుంటాడు. మరి ఏ సంగతి ఆయన చూసుకుంటారు. మీరు యేసుక్రీస్తుని అంగీకరించి పరిశుద్ధంగా పవిత్రంగా జీవించండి. మీరు యేసు రక్తంలో మీ పాపాలను కడుక్కోండి. అంటే పాపను కడుక్కోవటం అంటే ఏంటి, రక్తంలో కడుక్కోవటం ఏంటి అనే అర్థం రావచ్చు, తెలియకపోవచ్చు. రక్తంలో కడుక్కోవటం అంటే అది యేసుప్రభు ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చారంటే బలి అవ్వడానికి వచ్చారు. పాపాల నిమిత్తం, మనుషుల యొక్క పాపాల నిమిత్తం బలి అవ్వడానికి లోకానికి వచ్చి ఆయన బలి అయి వెళ్ళిపోయారు. బలి వెళ్ళిపోయింది దేనికంటే, ఇంతకుముందు పుట్టినవాళ్ళు, ఇప్పుడున్న వాళ్ళు, ఇక ముందు పుట్టబోయే వాళ్ళ గురించి కూడా ఆయన బలి మరి పాపాల నిమిత్తం బలి అయిపోయారు. అంటే బలి ఇంకా ఎటువంటి బలులు ఇవ్వక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు. యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా మన హృదయంలో అంగీకరించండి. యేసుక్రీస్తు దేవుడిని మనం నమ్మాలి. మరి ఆయన దగ్గర మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టాలి. పశ్చాత్తాపడం అంటే నేను చేసిన పొరపాటు అని గ్రహింపు మీ హృదయంలో కలగాలి. అదే పశ్చాత్తాపం. అటువంటి పశ్చాత్తాపం కలిగినప్పుడు దేవుడు క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. మరి పరలోక రాజ్యం వారసులుగా చేస్తాడు. ఆయన రాకూడస్తే మీరు ఎత్తబడే గుంపులు ఉంటారు. ఒకవేళ దేవుని పిలుపు ఉంటే కనుక అప్పుడు మరణమైన తర్వాత కూడా దేవుని దగ్గరికి మీరు వెళ్తారు. దేవుడి మాటలు దీవించి ఆశించిన గాక. ఆమేన్.